మీద ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ తోటి అంటే మార్క్స్ కాదు. ఐడియాలజీ ముందు హ్మ్. పిల్లలు ఫస్ట్ ఇవి నేర్చుకోవాలని ఒక థాట్ మీకుంది. యెస్ మ్యామ్. సో, ఇది ఇనీషియల్‌గా స్కూల్ స్టార్ట్ చేసినప్పుడు పేరెంట్స్‌కి చెప్తే యాక్సెప్టెన్స్ పేరెంట్స్ చేయడం కొంచెం ఆ! డెఫినెట్‌లీ కష్టమే ఉంటది. ఎగ్జాక్ట్‌లీ. ఎందుకంటే నేను మార్క్స్ చూడం మేము అనంటే ఎగ్స్ యాక్సెప్టెన్స్ ఉండదు పేరెంట్స్ నుండి. ఎగ్జాక్ట్‌లీ. సో, హౌ డిడ్ దట్ గో? హౌ డిడ్ ఇట్ చేంజ్ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్? ఎగ్జాక్ట్‌లీ. సో, ఈవెన్ టుడే వి ఆర్ ఫేసింగ్ దట్ ప్రాబ్లమ్ అండి పేరెంట్స్‌తో. ఓకే. సో, పేరెంట్స్‌కి నంబర్ ఆఫ్ టైమ్స్ వి షుడ్ ఎక్స్‌ప్లెయిన్. సో, హ్మ్. వన్ డే ఒక మల్టిపుల్ టైమ్స్ 5 టైమ్స్, 10 టైమ్స్ ఎక్స్‌ప్లెయిన్ చేసిన తర్వాత దే విల్ అండర్‌స్టాండ్. ఓకే. దిస్ ఈస్ వాట్ ద రియల్ ఎడ్యుకేషన్ ఈజ్ అనేది. వన్స్ అది అర్థమైన తర్వాత దే డోంట్ ఆప్ట్ ఫర్ ద మార్క్స్ బేస్డ్ ఎడ్యుకేషన్. సో, ఫస్ట్ 2019లో ఎస్టాబ్లిష్ చేసినప్పుడు ఉన్న అడ్మిషన్స్ 44 అడ్మిషన్స్ వచ్చినాయండి. 44 అడ్మిషన్స్. సో, 2020 కోవిడ్, 2021 కోవిడ్. ఈవెన్ ఇన్ దట్ కోవిడ్ మేము తీసుకొచ్చిన కాన్సెప్ట్ ఏంటి అంటే, పిల్లల్లో క్యూరియాసిటీ పెంచాలి అంటే స్పేస్ రిలేటెడ్ ప్రాజెక్ట్స్ ఇంప్లిమెంట్ చేయాలి. బికాస్ అప్పటికే 2020, 21 అంతా జనరేషన్ అంతా స్కూల్ జనరేషన్ అంతా కూడా మొబైల్స్‌కి అడిక్ట్ అయిపోయి ఉన్నారు. అవును. వీళ్ళకి కొత్త కాన్సెప్ట్ వస్తేనే ఔట్ ఆఫ్ ద ఆ అడిక్షన్ నుంచి బయటకు వస్తారు. స్పేస్ గురించి మాత్రమే పిల్లల్ని క్యూరియస్‌గా థింక్ చేయగలం. అవును. సో, ఆ స్పేస్ ప్రాజెక్ట్స్ అనేవి రిగరస్‌గా మనం ఇంప్లిమెంట్ చేసాం. అంటే అసలు స్పేస్ గురించి కాన్సెప్ట్స్ వాటెవర్ ఆ ప్లానెట్స్ అండర్‌స్టాండింగ్ అనేది అండ్ రిగార్డింగ్ ఎలాన్ మస్క్ తీసుకొచ్చిన ప్రాజెక్ట్స్ గానీ, ఎందుకంటే ఈ ఈ జనరేషన్‌కి పైనీర్ పర్సనాలిటీ అంటే ఐ విల్ బి చూసింగ్ ఎలాన్ మస్క్ ఆర్ జెఫ్ బెజోస్. ఈ కైండ్ ఆఫ్ ఆటోబయోగ్రఫీస్ పిల్లలతో ఆహ్, వాళ్ళు అర్థం చేసుకునేటట్టు మనం ప్రిపేర్ చేయటం గానీ ప్రాజెక్ట్స్. సో, క్యూరియాసిటీని పెంచుతున్నాం. క్యూరియాసిటీని పెంచుతుంటే ఆటోమేటిక్‌గా ఈ సైడ్ ట్రాక్ అవ్వకుండా అంటే మొబైల్‌కి అడిక్షన్ అనేది గానీ, ఇంకొకటి గానీ, ఏదైనా గేమ్స్ అడిక్ట్ అయిపోయిన వాళ్ళు గానీ, స్లోగా దే విల్ బి చేంజింగ్ దట్ పాత్ టువర్డ్స్ ఎడ్యుకేషన్. సో, కోవిడ్ అయిపోయే టైంకి 2 ఇయర్స్ అయిపోయే టైంకి వి గోట్ అరౌండ్ 450 అడ్మిషన్స్ అండి. ఓకే. 450 అంటే థర్డ్ ఇయర్ 20. 2021 జూన్ మేబీ. హ్మ్. 21 జూన్ ఆ టైంకి. సో, అప్పటికి పేరెంట్ ఆర్ ఏబుల్ టు అండర్‌స్టాండ్. బట్ ద బిగ్గెస్ట్ ఛాలెంజ్ వి ఫేస్ ఏంటంటే ఉన్న స్కూల్స్ అన్నీ గూడా కాంపిటీషన్ వల్ల సో, ఇఫ్ యూ ఆర్ పేయింగ్ 20,000 దేర్ హ్మ్. విల్ ఆఫర్ ఫర్ 15,000. ఇఫ్ ఓకే. యూ ఆర్ పేయింగ్ 15,000 దేర్ విల్ ఆఫర్ ఫర్ 10,000. సో, మార్కెట్‌లో ఆ కాంపిటీషన్ ఆటోమేటిక్‌గా ఎందుకు అంటే ల్యాక్ ఆఫ్ పర్పస్ ఫర్ ద డిఫరెంట్ స్కూల్స్. అండ్ వీ నెవర్ ఫెల్ట్ దట్ దిస్ పర్టిక్యులర్ స్కూల్ ఈజ్ అవర్ కాంపిటీషన్. వీ ఓన్లీ ఫోకస్డ్ ఆన్ ఐడియాలజీ, అవర్ ఐడియాలజీ. సో, ఆటోమేటిక్‌గా మనకు ఒక ఐడియాలజీ ఉన్నప్పుడు పేరెంట్ అనేవాళ్ళు కనెక్ట్ అవుతారు. మన ఐడియాలజీకి తగ్గ పేరెంటే కనెక్ట్ అవుతారు. అవును. సో, డోంట్ ఫోకస్ ఆన్ ఫీజ్ ఆర్ సంథింగ్. ఇఫ్ యూ ఆర్ ఓకే విత్ దిస్ ఐడియాలజీ దెన్ అప్పుడు మాత్రమే ఈ స్కూల్ని చూస్ చేసుకోండి. డైరెక్ట్గా మనం పేరెంట్కి చెప్పేసాం మార్క్స్ కోసం అయితే ఈ స్కూల్ సెట్ కాదు. హ్మ్. సో వీఆర్ ఫర్ ద చేంజ్ ఆఫ్ మైండ్ సెట్. సో ఎందుకు అంటే బికాజ్ ఈ మార్క్స్ అనేవి మనకి ఎక్కడ లైఫ్లో యూజ్ అవ్వట్లేదండి. ఉపయోగపడవు. ఈవెన్ ఈ రోజు కూడా మనం అడ్మిషన్ తీసుకునేటప్పుడు పేరెంట్స్కి చెప్పే వర్డ్ ఏంటి అంటే బేసిక్ వర్డ్. సో మార్క్స్ కోసం ఇఫ్ యూ ఆర్ ప్రిఫరింగ్ ఫర్ మార్క్స్ అండ్ దిస్ స్కూల్ ఈజ్ నాట్ ఫర్ యూ అనేసి. సో వన్స్ ఆ క్లారిటీ మనకు ఉంది కాబట్టి మన ఐడియాలజీకి మ్యాచ్ అయ్యే పేరెంట్సే ఎవరైతే నెక్స్ట్ జనరేషన్కి ఐడియాలజీ కావాలి ఈ కైండ్ ఆఫ్ ఎడ్యుకేషన్ కావాలి అని అనుకుంటారో అలాంటి పేరెంట్స్ మాత్రం మన స్కూల్స్ని చూస్ చేసుకుంటారు. అండ్ మనకి అడ్మిషన్స్ ఎక్కువగా ఎప్పుడు కావాలి అంటే ఫైనాన్స్ అంటే మనీ మీద ఫోకస్ చేసినప్పుడు ఎక్కువ అడ్మిషన్స్ కావాలి. బట్ వీఆర్ నాట్ ఫోకసింగ్ ఆన్ ద మనీ. సో హ్మ్. ఐడియాలజీ ద్వారా కమ్యూనిటీ చేంజ్ జరగాలి, ఒక ఇంపాక్ట్ ఉండాలి. ఫినిష్ గ్లోబల్ స్కూల్స్ అంటే ఒక ఇంపాక్ట్ ఉండాలి, ఈ ఐడియాలజీ అంటే ఒక ఇంపాక్ట్ ఉండాలి అనేది ఫోకస్. సో ఇట్ విల్ బి స్లోలీ పేరెంట్ మైండ్కి రీచ్ అవుతూ ఉంటుంది. దెన్ ఈ ప్రాబ్లం అనేది సాల్వ్ అవుతుంది. ఇట్ ఈస్ నాట్ అబౌట్ షార్ట్ టర్మ్ ఓకే. సొల్యూషన్ యాహ్! యాహ్! అనమాట. సో, మీరు చెప్పారు గదా! అడ్మిషన్ మీకు మార్క్స్ కోసమైతే మా దగ్గర అడ్మిషన్ లేదు అని చెప్పేసి. లైక్ అలాంటి పేరెంట్స్‌కి మీరేదైనా ఒక మెసేజ్ ఇవ్వాలి. వై నాట్ మార్క్స్ అండ్ వై దిస్ ఐడియాలజీ? వై టు చూజ్ అని చెప్తే ఓకే. వాళ్ళకేం చెప్తారు? సో వై షుడ్ వి చూస్ దిస్ కైండ్ ఆఫ్ ఎడ్యుకేషన్ అంటే యెస్. పేరెంట్స్కి చెప్పే సింపుల్ సెంటెన్స్ ఏంటంటే మీరు చదివినప్పుడు 20 ఇయర్స్ బ్యాక్ ఉన్న సొసైటీ ఇప్పుడు లేదు. సో వాళ్ళ థింకింగ్ అంతా కూడా వాళ్ళు చదివినప్పుడున్న ఎడ్యుకేషన్ లేకపోతే 20 ఇయర్స్ బ్యాక్ వాళ్ళు స్కూల్ ఎడ్యుకేషన్లోనో కాలేజ్ ఎడ్యుకేషన్లోనో ఉన్నదే అదే ఎడ్యుకేషన్ అనుకొని థింక్ చేస్తున్నారు. హ్మ్. బట్ ద వరల్డ్ ఈజ్ ర్యాపిడ్లీ చేంజింగ్. ఇప్పుడున్న మ్యాక్సిమం అడ్వాన్స్మెంట్కి వచ్చేసాం అండ్ నెక్స్ట్ 10 ఇయర్స్లో ఇంకా ఎంతో అడ్వాన్స్మెంట్కి వెళ్ళిపోతున్నాం. లాట్ ఆఫ్ ద జాబ్స్ వీఆర్ గోయింగ్ టు లూజ్. సో ఆ కాంపిటీషన్లో పిల్లలు ఫేస్ చేయాలి అంటే ఈ స్కిల్స్ రిక్వైర్డ్ అనేది పేరెంట్ ఆలోచించాలి. హ్మ్. అండ్ హ్మ్.
వీ రిక్వెస్ట్ ఎవ్రీవన్ టు గో త్రూ ద నాసా ఎడ్యుకేషన్ ఛానల్ ఉంది. నాసా ఎడ్యుకేషన్ ఛానల్ వాళ్ళు చేసే ప్రాజెక్ట్స్ ఏంటి కమింగ్. సో ఫర్ ఎగ్జాంపుల్ మార్స్ కాలనైజేషన్ అంటున్నాం. మార్స్ కాలనైజేషన్ అనే కాన్సెప్ట్ ఎలాన్ మస్క్ తీసుకొచ్చారు. సో అంటే ఎందుకు ఈ ఎర్త్ మీద పాపులేషన్ అనేది నెక్స్ట్ ఎక్కడ సర్వే కాగలదు అని ఇంకో ప్లానెట్ ఐడెంటిఫై చేస్తున్నప్పుడు మార్స్. సో ఎందుకు అనే థింకింగ్, ఆ పెద్ద థింకింగ్ రావడం వల్ల ఈరోజు స్పేస్ ఎక్స్ అనే కాన్సెప్ట్స్ వచ్చినాయి. ఆ కైండ్ ఆఫ్ థింకింగ్ అంటే ఒక పెద్ద కాన్సెప్ట్ థింక్ చేయడం వల్ల రిమైనింగ్ అని చాలా చిన్నగా అనిపిస్తున్నాయి. ఈరోజు రాకెట్లో ట్రావెల్ చేసి రావాలి, లేకుంటే స్పేస్కి వెళ్ళి రావాలి అంటే ఇట్ బికమ్ అంటే వెరీ సింపుల్ థింగ్ అయిపోతుంది. ఈ కైండ్ ఆఫ్ మైండ్ సెట్ చాలా సింపుల్ అనిపించాలి అంటే ముందు మీ పిల్లల్ని పెద్దగా థింక్ చేయటం అలవాటు చేయాలి. నేర్పించుకోవాలి. ఈ కైండ్ ఆఫ్ థింకింగ్ అనేది, గ్లోబల్ థింకింగ్ అనేది పిల్లలకి అలవాటు అయినప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళ ఎడ్యుకేషన్ కూడా ఈ కైండ్ ఆఫ్ ఎడ్యుకేషన్ చూస్ చేసుకుంటారు. సో మీరు ఉన్నప్పుడు ఉన్న ఎడ్యుకేషన్ అయితే ఇప్పుడు లేదు అనేది థింక్ చేయకండి అనేసి వన్ ఆఫ్ ద సొల్యూషన్ నేను చెప్తాను, వన్ ఆఫ్ ద లైన్.